बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి విద్యార్థులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్ సృష్టించిన ఈ ప్రపంచంలో మానవుని యొక్క గొప్ప ఆవిష్కరణ మొబైల్ ఫోన్. అందుకే ఈ రోజు నేను చెప్పబోయే అంశం మొబైల్ ఫోన్ నష్టాలు. మొబైల్ ఫోన్ నష్టాలు అన్నాను కదా అని మొబైల్తో లాభాలు లేకపోలేదు. దూర ప్రదేశాల్లో ఉన్న వారితో మాట్లాడడానికి, మెసేజ్లు పంపించడానికి, ఇంకా చెప్పాలంటే ముఖాముఖి చూసుకుంటూ వీడియో కాల్లో మాట్లాడడానికి, డబ్బులు పంపడానికి, కాన్ఫరెన్స్ కాల్ అని నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో ఒకే సమయంలో మాట్లాడడానికి, ఇంకా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. ఆధునిక యుగంలో నిజానికి సాంకేతిక రంగంలో మొబైల్ ఫోన్ ఒక గొప్ప అద్భుతం అని చెప్పవచ్చు. ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి. మరి పుట్టగానే మొబైల్ ఫోన్ చచ్చేంత వరకు వదలడం లేదు. పుట్టగానే బిడ్డ ఎలా ఉన్నాడో బంధువులకి చూపించడానికి మొబైల్ ఫోన్, చచ్చిన తర్వాత మృతదేహం దూరంగా ఉన్న ఆత్మీయులకు చూపించడానికి కూడా మొబైల్ ఫోన్. ఇప్పుడు చెప్పండి, జీవితంలో ఏ కోణలో ఈ ఫోన్ మిమ్మల్ని వదులుతుంది? వంటింట్లో ఫోన్, హాల్లో ఫోన్, బెడ్రూమ్లో ఫోన్, చివరికి బాత్రూంలో కూడా ఫోనే. అసలు మన వాళ్ళకి అవకాశం ఆస్కారం ఉంటే మరణం తర్వాత స్వర్గానికో నరకానికో మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ వీడియోలు ఫోటోలు తీసి కింద వాళ్ళకి పంపిస్తారేమో ఆలోచించండి. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఈ మొబైల్ ఫోన్ అతి వాడుక వల్ల పిల్లలు చాలా అంటే చాలా నష్టపోతున్నారు. ఎలాగంటే వాళ్లకు చదువు పైన కానీ తిండి పైన కానీ ఆఖరికి ఆట పైన కూడా ధ్యాస ఉండడం లేదు. బంధుమిత్రులతో సమయాన్ని గడపడం లేదు, కేటాయించడం కూడా లేదు. ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్ వాళ్ళ కాలక్షేపానికి ఆధారం అయిపోయింది. చెంటి పిల్లాడు మారం చేస్తే తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిచ్చే స్థితికి వచ్చేశారు తల్లిదండ్రులు. ఆకాశంలో పిల్లలు అన్నం తినకపోతే అమ్మ చందమామ రావే, జాబిల్లి రావే అనేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ త్యావే, ఛార్జర్ ఇవ్వవే అనే పరిస్థితి వచ్చేసింది. ఇది ఇలా ఉండగా యువత ఏ మాత్రం తక్కువ కాదండి. ఫేస్బుక్లని, వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని ఇంకా ఎన్నెన్నో యాప్ల ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లోనే గడిపేస్తూ ఉన్నారు. ఈ మాట నేను బల్లగుద్ది మరీ చెబుతున్నాను. దీనివల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గుర్తించలేకపోతున్నారు. నమాజ్ సమయం అవుతున్నా మస్జిద్ దగ్గర ఉన్న కొంతమంది యువకులు ఫోన్లోనే మునిగి నమాజ్ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే యూట్యూబ్లలో వచ్చే ఎన్నో రకరకాల వంటకాలు ఇంట్లో ప్రయోగించి ఇంట్లో వాళ్ళ పొట్టలు పాడు చేస్తున్నారు. ఇలా పిల్లలు, యువకులు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరిని తమ మాయలు దింపేసింది ఈ మొబైల్ ఫోన్. ఇంకా చెప్పుకుంటూ పోతే మొబైల్ నష్టాల గురించి ఒక గంట అయినా సరిపోదు. అలాగని నేను బొత్తిగా ఫోన్ మానేయమని చెప్పడం లేదు. ఈ మొబైల్ పిశాచిని అవసరం మేరకు ఉపయోగించుకోవాలని కోరుతూ చివరిగా ఈ మాటతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మొబైల్ ఫోన్ అతి వాడుక ఘోరం, మొబైల్ ఫోన్ అతి వాడుక ఘోరం, అందుకే ఫోన్తో కొంచెం దూరం. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.